క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే మందిరమునకు అనుకూలము. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం వాడము నీవే. యెహోవా రాజ్యం చేయించున్నాడు, ప్రభావము ఆయన వస్తువుగా ధరించుకుని ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుమును పట్టుకుంటున్నాడు. Mario
ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నాడు ఇప్పుడు. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీ ప్రియకుమారుని పేరిట మేము సత్కార్యములు వృద్ధి పొందినట్లు నీ కటాక్షం చొప్పున మా సకల కార్యములను మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములు జీవించుచు పరిపాలించుచు ఉండదు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలు చదువుకున్నాం. పాత నిబంధన పాఠ్య భాగము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు, పత్రిక పాఠ్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వరకు, సువార్త పాఠ్య భాగం లూకా సువార్త 22వ అధ్యాయం 22 నుంచి 32 వరకు. దయచేసి సంఘంలో ఎవరైనా వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెషయా మొదటి చిగురు పుట్టును, వారి వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయడు. తన కంఠము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుడు. అతని నడుములకు నీతియు, అతని తుంట్లకు సత్యములు నడికట్టుగా ఉండడు. పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వరకు చదివి క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠభాగము
హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. తన ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును అనను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము స్వభావమును ధరించుకొని ఉన్నాడు. వాక్యం నింపుకొని సువార్త పాఠ్యభాగం లోకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుకుందాం. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచించింది. ఇంతటితో ఈ వాక్య భాగం మన విశ్వాసంలో కలిసి కోరుకుంటున్నాము. భూమి ఆకాశములను దృశ్యములను సమస్తము సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముతున్నాను. ఆయన జనతేకు కుమారులను అద్వితీయులను ప్రభైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన జగములన్నిటి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక వాడును, తండ్రితో ఏకతత్వం వాడును, సమస్తమును కలుగు చేసిన వాడే ఉన్నాడు. ఈయన మానవుల మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యాకుమారి నుండి పరిశుద్ధాత్మ అవతరించి పూర్తి మనుషులాయనని పొద్దు పిల్లల అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకములకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వద్ద కూర్చుంటున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడం తిరిగి మనతో వచ్చినట్టు ఆయన రాజ్యంలో అంతం లేదని నమ్ముతున్నాను. తండ్రి నుండి కుమారుడు నుండి బయటపడవచ్చు, తండ్రితోనూ కుమారుడితోనూ ఏకంగా ఆరాధింపబడవచ్చు, మహిమపరచబడవచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవకర్త పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముతున్నాను. పరిహారం ఒకే బాప్తిస్మం ఒప్పుకొనిచి మృతుల దాని కొరకు రాబోలోక సమయంలో బ్రతు కొరకు నిరీక్షిస్తున్నాను. దయచేసి కూర్చోండి. ఈ క్రిస్మస్ తర్వాత ఆదివారం వరకు మనకు వాక్య సందేశాన్ని ఇవ్వటానికి మన సంఘ సభ్యులు పేటర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యోపదేశానికి వెళ్ళక వరకు మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతించలాగున కీర్తన పుస్తకం నుండి 165వ కీర్తన ఇలాంటిదా యేసు ప్రేమ అనే కీర్తన పాడుకుంటూ వాక్య సందేశం మాట్లాడతాం.
దేవుడికి సంతోషకరంగా మరొకసారి రిలేటెడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ దినం యెషయా గ్రంథం నుండి 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొదటి నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఒక మాట ప్రార్థించారు. పరిశుద్ధుడానికి పరిశుద్ధమైన నామమున వందనాలు. మా కొరకు ఈ లోకాన్ని నిర్మించి యెషయా మొదటి నుండి మీరు వచ్చి ఆయన మమ్మల్ందరినీ చిగురింపు చేయడానికి మీరు చేసిన గొప్ప యజ్ఞాన్ని వందనాలు తెలియజేస్తూ ఆయన ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నా. అమలు మాటలు మాత్రమే కాదు, మీకు అంగీకారంగా చేస్తున్నాను. వేస్తున్నాము నడుస్తున్నాము. దేవుడికి మహిమ. యెషయా మొదటి నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఆ పైన భాగంలో మనం చూస్తే, చూడండి, ప్రభువును సైన్యములకు అధిపత్యములు యెహోవా భీకరం గల కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. మిక్కిలి భీకరంగా యెహోవా భీకరంగా ఉన్న కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తులతో కొట్టివేయను, లెబనోను బలవంతుడైన ఒకరి చేత కోలును. ఆయనకు ఇష్టం లేనటువంటి, ఆయనను అంగీకరించినటువంటి దేవుని వాక్యాన్ని పాటించినటువంటి వారు ఎంత ఉన్నతంగా ఎదిగినా వారిని కొట్టివేస్తానని దేవుని వాక్యం కొట్టివేశాడు. కొమ్మలను తెగగొట్టగా భీకరంగా కొమ్మలను తెగగొట్టగా ఎత్తులు ఎత్తుగల చెట్టు నరకబడదు, ఉన్నతమైనవి పడిపోదు. దానికి కారణం ఆ ప్రజలు కొంత బారిపోయేలా నాశనమయ్యే చేసే పనిలో కూడా దేవుడు వారితో కొందరిని తన సొంతానికి మిగిల్చుకుంటానని నిశ్చయించుకుంటున్నాడు. ఇదే ఎల్లప్పుడూ దిస్ ఇస్ ద వే గాడ్స్ వే, దిస్ ఇస్ గాడ్స్ వే. ఎందుకంటే అంతటినీ నాశనం చేయట్లేదు, కొన్నిటిని వదులుతున్నాడు. అది కూడా దయాదాక్షిణ్యమే చెప్పుకోవచ్చు. ఆ మిగిలిన ముద్దులు కూడా వాస్తవానికి ముద్దులు కూడా ఆయన తీసివేయచ్చు కదా, తీసివేయట్లేదు. సొదొమ గొమొర్రా సమయంలో
కొంతమంది మాత్రం ముగ్గురు బయటకు వచ్చారు, 5 నుంచి 2 బయటకు వచ్చారు. సో అంతా తీసేసి ఆయన తీసేసి కొత్త బ్యాచ్ తయారు చేసుకోవచ్చు. మనకి ఏదైనా నచ్చకపోతే కానీ ఆ ముద్దుని ఉంచుతున్నాడు. ఆయన కృప వలన మనం ఒక ముద్దు మిగిలింది. అది యెషయా ముద్దు. యెషయా నుండి దావీదు నుండి ఈయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 5వ వచనంలో బాగా నేను నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లుగా నేను సమస్త జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. నా మాట విని శ్రద్ధగా నా నిబంధనను అనుసరించినట్లుగా నేను సమస్త జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. ఆయన పెద్ద పనులు పెట్టట్లేదు, పెద్ద పనులు చేయమంటలేదు. నా మాట వినండి, శ్రద్ధగా వినాలి, దానిని పాటించాలి. శ్రద్ధగా విని పాటిస్తే చాలు. అయితే ఆ చిగురు ఎటువంటి చిగురు అంటే అంకురము ఎదిగి ఫలించును. ఆ ఫలించినటువంటి పుట్టినటువంటి ఆ క్రీస్తు యొక్క అభిషేకం ఎలా ఉందో 2వ వచనం నుండి మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారములు ఆత్మ, తెలివిని యెహోవా యేడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. యెషయి మొదటి నుండి పుట్టినటువంటి ఆ చిగురు మీద యెహోవా ఆత్మ నిలిచింది. ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు 2, ఆలోచన బలములకు 4, తెలివిని 5, యెహోవా యేడల భయభక్తులు పుట్టించే 7 లక్షణాలు కలిగినటువంటి ఆత్మ. 7 ఆత్మల గలవాడు 7 స్తంభముల మధ్య సంచరించుచు 7 నక్షత్రముల పట్టుకొని అని ప్రకటన గ్రంథంలో మనం ఉంటుంది. 7 ఆత్మలు అంటే 7 డిఫరెంట్ ఆత్మలు కాదు. ఒకే ఆత్మకి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మకి సంపూర్ణత 7 లక్షణాలు. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యేడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివిని యెహోవా యేడల భయభక్తులను పుట్టించే ఆత్మ. నిజముగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించినట్లయితే దేవుని భయం మనకి ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు, ఇది తినకూడదు అనేది ఆ భయం మనకు ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం మనం అంగీకరించినప్పుడు, ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు యెహోవా భయభక్తులు మన మీదకి వస్తాయి. అయితే చూడండి, ఆలోచన బలముగా ఆధారముగా ఆలోచన, తెలివి, జ్ఞాన వివేకంలో ఆలోచన, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, ఆలోచన ఉంది. వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. గూగుల్ చేయగానే మనకి తెలియని విషయాలు లేవు. జ్ఞానం ఉంది, అన్నీ తెలుస్తుంది, బైబిల్ విషయాల్లో తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలంటే, ఆ మాటల ప్రకారం మనం జీవించాలంటే నీకు నాకు బలం కావాలి. ఆత్మలో బలం ఉంది. ఆ బలం ఎంత తెలివి ఉన్నా బలం లేకపోతే ఆ బలం మనల్ని ఇచ్చేటువంటి దేవుడు. బలం అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన లక్షణాలు మనకు చెప్తారు. చూసారా? ఎలాగైనా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన ఆయన ఇచ్చే బలం ఎటువంటిదంటే మనుషుల్ని చంపే బలం కాదు. మనుషులను, చనిపోయిన మనుషులను బ్రతికించే బలం. ఆత్మీయంగా చనిపోయినటువంటి వారిని బ్రతికించే బలం ఇది. లోక పాప భారమంతటిని మోసుకున్న బలం ఇది. పాపాన్ని మనం ద్వేషిస్తాం. లోక పాపాన్ని అంతా భుజాల మీద వేసుకొని మోసినటువంటి భావం, ఆ బలం క్రీస్తుకి ఉన్నది. అంతేకాదు, ఆయన పుట్టిన తర్వాత ఎంత అవహేళన చేశారు, దూషించారు, కొట్టారు. శిలువలో ఆయనను శిలువ మోయించారు, కొరడాదెబ్బలు కొట్టించారు, శీలలు కొట్టారు, గుడ్ల కిరీటం పెట్టారు. అన్నిటినీ ఓర్చుకున్న బలం, అది బలం. ఒక మాట అంటే పడలేని బలం కాదు. సో యెహోవా ఆత్మ ఇచ్చే బలం అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాడుకుంటుంది. అటువంటి బలం క్రీస్తు మీద వచ్చింది. ఆ క్రీస్తుకు ఉన్నది, అతని మీద నిలుచును. ఆయన పుట్టిన తర్వాత ఆయన మీదకు ఈ ఆత్మ, ఈ 7 విషయాలు కలిగినటువంటి ఆత్మ ఆయన మీద నిలుచును. ఆలోచన బలములకు ఆధారపడాలన్న తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించాలి. యెహోవా యెడల భయం. లోకం అంటే భయం ఉంది, దేవుడు అంటే అంతగా లేదు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. ఎంత లీనమైపోయాడు. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా, అంటే ఆ ఆజ్ఞలను పాటించు. భయం అంటే భయపడి దాక్కోవడం కాదు, ఆయన చెప్పిన మాటలను పాటించడానికి అది ఇంపైన సువాసనగా ఉంది. భయపడకుండా పాటించు. ఎక్కడ తీరుతానో అనే ఆలోచనతో పాటించు. ఆయన ఇష్టంగా ఏమి చేయదు, ఏది మాట్లాడలేదు. దేవుడు తండ్రి దగ్గర ఏది నేను నేర్చుకున్నానో అదే మీకు, తండ్రి ఏది చెప్పమన్నాడు అదే నేను చెప్తున్నాను. సామాన్యంగా ఒక మీటింగ్ అయిపోయినాక ఇచ్చేపాటి మాటలు చాలా మాట్లాడుతున్నాను కదా. యేసయ్య ఆయన ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా వ్యర్థమైన మాటలు కూడా ఆయన భయం అటువంటిది. ఆయన భయాన్ని బట్టి ఆయన ఎటువంటి వేరే మాటలు మాట్లాడలేదు. ఆయన భయం ఎక్కువైన సువాసనగా ఉంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. మనం ఏదైనా మాట విన్నామంటే ఇమ్మీడియట్గా డిసెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయన వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయడం. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. తన వాక్యంతో ఆయన లోకమును కొట్టును. మాటతో రక్షించే మాటే. ఆ మాట, ఆయన మాట మనం వినకపోతే శిక్షించేది, మనం కొట్టేటువంటి మాటలు. ఆయన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. పెదవుల ఊపిరి. ఒక్కసారి ఆయన గాలి ఊదగా సముద్రం పాయలై ఎండినటువంటి నేల మీద నడిచినటువంటి బలం కలిగినటువంటి దేవుడు. అంత శక్తి ఉంది ఆయన ఊపిరి. ఆయన మాటలు అంత శక్తి ఉంది. ఎలా? ఒక మానవుడే కదా. ఎందుకనంటే ఈ అభిషేకం ఆయన మీదకి వచ్చింది, ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఈ 7 అంతల ఆత్మ
ఆయన మీద ఉంది కాబట్టి ఆయనకు యెహోవా జ్ఞాన వివేకములు, ఆలోచన బలములు, తెలివి, యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ ఆయన మీద నిలిచినప్పుడు ఆయన ఈ విధంగా ఉంటాడు. ఆ ఆత్మ మన మీదకి వస్తే కూడా మనం ఇదే రీతిగా ఆ ఆత్మ మన మీద వచ్చిన మనం ఇదే ఒకే గుర్తు ఒకటే అభిషేకం. ఆ ఆత్మ అభిషేకం నా మీద ఉంది అని అంటే ఈ లక్షణాలన్నీ నాలో ఉండాలి. ఎప్పుడంటే మనం చెక్ చేసుకుంటున్నాం, నాకేమన్నా నా బలం తగ్గిపోతుందా? ఆత్మీయంగా, శారీరక బలం కాదు ఇది. మనుషులను చంపే బలం కాదు, మనుషులను తిట్టే బలం కాదు, కొట్టే బలం కాదు. ఈ బలం దేవునికి ఓర్చుకునే బలం, ఆ ప్రేమ నాలో ఉందా? 5వ వచనంలో అతని నడుములకు నీతియు, అతని గుడ్లకు సత్యము నడికట్టుగా ఉన్నాం. నీతియు సత్యములు ఆయనకు నడికట్టుగా ఉంటాయి. నీతి సత్యం, నీతి రైచియస్నెస్ ఆయన కలిగి ఉంటాడు. అయితే 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. ఆ వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, దీనులకు సువర్తమానం ప్రకటించటను, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటను, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటను, యెహోవా హితవసరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటను, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటను, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటకు, బూడిదకు ప్రతిగా పూలను, దుఃఖములకు ప్రతిగా ఆనందదాయకను, భారభరితమైన ఆనందకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారించుటకు ఆయన నన్ను పంపిస్తున్నాడు. ఈ లక్షణాలు దేవుని ఆత్మ క్రీస్తు మీద నుండి ఈ కార్యాలన్నీ చేశారు. క్రీస్తును మనం అంగీకరించినట్లయితే ఈ కార్యాలన్నీ, ఈ లక్షణాలన్నీ మనం చేయాలి. దీనులకు సువర్తమానం ప్రకటించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపించి, ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులను ఏమని చెప్తున్నాడంటే, నీవు నన్ను పంపించినట్లుగా నువ్వు నాకు ఏ అభిషేకం ఇచ్చి పంపించావో అలాగనే వీరిని నేను పంపిస్తాను. వారి తర్వాత వారి శిష్యుల తర్వాత వారి తర్వాత ఇప్పుడు చివరికి మన దాకా అభిషేకం. ఆ అభిషేకం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి? 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపుతుంది అంటే, నేను చేసిన పనులన్నీ నేను పంపించిన వాళ్ళు కూడా చేస్తారని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో ప్రార్థిస్తున్నాడు. నీవు నన్ను పంపినట్లే వేరే దాన్ని పంపానయ్యా, వాళ్ళు కూడా అదే ఆత్మను వాళ్ళని కూడా ఉంచండి. ఇదే మాటలు ఎప్పుడు ఈ అభిషేకం పొందును అని ఉంది కదా, ఎప్పుడు పొందాను అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు, ఇదిగో ఆకాశం తెరబడిను, దేవుని ఆత్మ పాపంలోనే దిగి తన మీదకి వచ్చుగా సూచన. గమనం బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన దేవుని ఆత్మ ఆయన పాపంలోనే వచ్చుగా చూశాడు. ఆత్మ విషయమై ఎప్పుడు మనం ఉప్పొంగకూడదు. ఆత్మ విషయమై క్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీనులైన వారు ధన్యులు,
ఆత్మవిషయమై దీనులై ఉండాలి. ఆయన దీనత దేవుని యొక్క పరిశుద్ధత, మహిమైశ్వర్యం యొక్క శక్తి బలమైనది ప్రభు ముందు తగ్గించుకోవడం, అల్పులమని దుమ్ము ధూళి వంటి వారమని గ్రహించడం. ఆయన పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత ఏమీ లేదు. ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే యెషయా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, లార్డ్ ఐఎమ్ నథింగ్. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాడు, ఐఎమ్ లెస్ దాన్ నథింగ్. నథింగ్ నథింగ్ అంటే నేను లెస్ దాన్ నథింగ్ అంటే అసలు ఎక్కడ నా భూమి కూడా కనపడలేదు. కొంచెం పైకి వెళ్తే పూర్ణం బాగా, ఇంకా పైకి వెళ్తే భూమి కూడా కనపడలేదు. అసలు మనం కనపడదు. సో ఐఎమ్ లెస్ దాన్ నథింగ్. సో మనం తగ్గించుకోండి. దీనత అంటే దేవుని ముందు ఎంత చేసినా, నేను ఏదో చేశాను, నేను చాలా చేశాను, అదిగా తగ్గించుకొని ఆత్మను మనలో పెంచుకోవడం. ఈ ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. ధన్యత ఏంటంటే పరిశుద్ధత. ఎంత తగ్గించుకున్నామో అంత పరిశుద్ధత మనలో, ఎంత గర్విస్తామో అంత అపరిశుద్ధత మనలోకి చోటు చేస్తుంది. నేను నేను అనే మాట వచ్చింది గర్వం. లోకంలో వచ్చినప్పుడు గర్వంతో పాటు ఈ లోక లక్షణాలు మనలోకి వస్తాయి. కాబట్టి నేను అనేది కాకుండా నాదేమి లేదు, ఐఆమ్ వాట్ ఐఆమ్ పర్మిస్ ఓన్లీ గ్రేస్ అన్న సంగతి మనం భయం. ఈ భయం ఎట్లా వస్తుంది అంటే కీర్తనకారుడు 34వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ నాలుకను భద్రంగా భయం ఏంటి అని అంటే, చాలా మంది భయం ఏంటి అని అనుకుంటారు. భయపడడం అంటే దాచుకోవడం, పరుచుకోవడం, అది కాదు. నాలుకను భద్రంగా ఉంచుకోవడం. జీవ మరణాలు 4 వర్షం కనుక అది కీర్తనకారుడు మాటలు రాశారు. సామెతలు 1:7 వర్షంలో కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి తెలివికి మూలం. అందుకనే ఆ భయం అంటే ఆయనకు పరిమళ సువాసనగా ఉంది. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, తెలివికి మూలం, బలానికి మూలం, వీటన్నిటికీ. కాబట్టి ఆయనకు యెహోవాయందు భయం చాలా సువాసనగా ఉందని చెప్తాడు. యెషయా గ్రంథం 9:6 వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. బలవంతులకు ఆధారం అంటే ఆయన యొక్క గొప్పతనం. ఆయన ఎటువంటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఎప్పుడు పెట్టారు? ఆయనకు ఆశ్చర్యకరుడని ఎవరు పెట్టారు? ఆలోచనకర్త అని ఎవరు పెట్టారు? బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆయనకు పేరు పెట్టబడును. ఎవరు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఈజ్ మాస్టర్ చెప్పవచ్చు. ఎవరు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఆయన పేరు పెట్టబడదు. ఎప్పుడు పెట్టబడదు అంటే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యం కలిగినప్పుడు ఆ దేవుడు ఆశ్చర్యకరుడని మనం పెడతాడు. ఒక బలమైనటువంటి కార్యం మన జీవితంలో మనం చేయలేనిది దేవుడు నా జీవితంలో చేసినప్పుడు నా దేవుడు బలవంతుడైనా ఆయన ఏదో ఒక్కరోజు పోయే దేవుడు, నిత్యుడకు ఆయన ఉల్లాసంగా ఆలోచనకర్త. ఒక్క మాట విన్నా, ఒక టెస్ట్ మనీ విన్నాను. ఒక దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్ మనీ
వాళ్ళ ఫాదర్కి బాగా సిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే ఇంకా ప్రార్థన చేసుకున్నాడు. అప్పటికే కొన్ని నిమిషాల్లోనే ₹1,00,000 ఇచ్చేసామండి ట్రస్ట్కి. నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కాలేదు. ఒక్క మాట ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మా డైరెక్టర్ ఫోన్ చేయమని ఆయన ఫోన్ చేయగానే నేను అలా చెప్పేస్తాను, మీరు డబ్బులు కట్టుకుంటాను. ఆ తర్వాత దాడి ఒక ప్రార్థన ఆలోచనిస్తుంది, దేవుని ఆలోచనిస్తుంది. మనం మన ఆలోచన ప్రకారం మనం ఉన్నాం, కానీ ఆయన ఆలోచన, ఆ ఆలోచన మనకు కావాలి. యెషయా గ్రంథం 38:28 ఆయన ఊపిరి కృతికల లోతు వచ్చి ప్రవాహమైనది. ఆయన ఊపిరి కృతికల లోతు వచ్చి ప్రవాహం అంటే ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోవటం, కానీ ఆయన వ్యతిరేకంగా మనం నిలబడలేము అనే సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 42వ అధ్యాయము యెషయా గ్రంథం, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచున్నాను, అతని యందు నా ఆత్మ నుంచున్నాను. ఎవరికి? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనం చదివినట్లయితే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణానికి ప్రియుడు, అంతగా ప్రేమించాడు. నా ప్రాణ ప్రియుడు, అతని నా ఆత్మను ఉంచుతున్నాను. నా సేవకుడు, ఆయన సేవకుడు, ఆయన సేవ చేయడానికి సిద్ధ మనసు కలిగినట్టు ఏర్పరచిన నా ప్రాణమునకు ప్రియుడు. మనం కూడా చాలాసార్లు చెప్తాం, నాకు అదంటే ప్రాణం, ఇదంటే ప్రాణం. దేవునికి యేసుక్రీస్తు అంటే ప్రాణం, యేసుక్రీస్తుకి మనం అంటే దీనికి అర్థం నేను చెప్పగలను. ఆయనకి మనం అంటే ప్రాణం, ఎందుకంటే ప్రాణం ఇచ్చాడు, అంత ప్రేమించాడు. ద్వేషిస్తున్నా, హింసిస్తున్నా, ఎన్ని రకాలుగా సిలువ వేసినా, ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నా, ఇంకనూ వ్యతిరేకంగా ఉన్నా, ఆయన మనల్ని ప్రేమించినట్టు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్టు. దేవుడేమో ఈ ఇంట్లో నేను ఆదుకుని నా సేవకుడు, ఆయన నా ప్రాణంగా ప్రియుడు, అతని యొక్క ఆత్మను ఉంచున్నాను. అప్పుడు అన్యజనులకు న్యాయం కనపరచును. ఇప్పుడు పేదలు అరువాడు తన కంఠస్వరం వీధిలో వినబడలేడు. నలుగురు వెల్లులు అతడు విలువడు, మగమగలాడుతున్న దళితుల భక్తిని ఆపడు. సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, మరుగుపడడు, దీపములు అతని బోధకులు కనపడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఉంచుతున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. వింటి వారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చినట్టు, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలకు తెచ్చినట్టు, యెహోవా నన్ను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. క్రీస్తుని నియమించాడు. క్రీస్తు ఈ కార్యాలన్నీ మనం చేయడానికి మనల్ని నియమించాడు. క్రీస్తు జన్మను గుర్తు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ క్రీస్తు మనల్ని నియమించాడు. ఈ విషయాలన్నీ ఆ ఆత్మ మనలో ఉంటేనే ఈ విషయాలన్నీ మనం చేయగలం. ఇటువంటిది వృత్తి వారి కన్ను, స్పిరిచువల్లీ బ్లైండ్, వారు ఎట్లెత్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. చెరసాలలో బంధింపబడ్డారు, చీకటిలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. చీకటిని ఇక చెరసాల కింద లెక్క. దేవుని మాట వినకపోతే, సాతాను మాట వింటే మనల్ని ఆయన బంధించి వేస్తాడు. ఏది కనపడలేదు అటువంటి పరిస్థితి. అయితే రక్షకుడు
ఆయన ఆ బంధంలో నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ చీకటిలో నుంచి మనం బయటకు తీసుకుని వచ్చారు. చీకటి కార్యాల నుంచి. వాస్తవానికి మన అందరికీ దయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్ అంటే చాలా భయం కదా. ఆ మాటలు చెప్తేనే ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళాలి అంటారు. చాలా కథలు చెప్పుకోవడం ఇస్తున్నాయి. కథ అయిపోయిన తర్వాత ఆ భయం ఉండి ఇక్కడ దాకా వస్తారు. అసలు సత్యం ఏంటో చెప్పిన ఆ దెయ్యాలు మనలో కూడా తిరుగుతూ ఉంటాయి. మనలోనే మనల్ని వాడుకుంటాం. కోపదయ్యం, తాపదయ్యం, వ్యభిచార దయ్యం, ఇవన్నీ విభేదాలు పుట్టించే దయ్యం, గొడవలు పుట్టించే దయ్యం. ఇవన్నీ మనలో చాలుంటాడు. సరే కష్టపడి ఒక దాన్ని తీసేస్తే అదే ఎందుకు చేస్తుందా? కష్టపడి ఒక దాన్ని తీసేస్తే అది చేస్తుంది. అట్లా ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటే మళ్ళీ కాస్త సంప్రదించినప్పుడు ఏడులు వచ్చి ఒకళ్ళు 2,000, అసలు సేన అంటే 6,000. సో మన కెపాసిటీ, ఒక్కొక్కరి కెపాసిటీ 6,000. లైట్ వేయగానే చీకటి ఎట్లా పారిపోతుందో, దేవుని స్వీకరించగానే, రక్షకుని స్వీకరించగానే ఇవన్నీ పారిపోతుంది. దేవుని ప్రేమ మనలో నింపబడుతుంది, దేవుని శక్తి మనలో నింపబడుతుంది, దేవుని వెలుగు మనలో నింపబడుతుంది. మనం వెలుగు బిడ్డలమై వెలుగుంటుంది. ఆ సంతోషం మహా ఆనందకరమైనటువంటి, ఆ చీకటి పోయి అన్నీ కనబడుతుంటే మనలో పుట్టేటువంటి సంతోషం, మనలో ఉన్న కోపం పోయిన తర్వాత మనలో ఉన్నటువంటి నెమ్మది, ద్వేషం పోయిన తర్వాత మనలో ఉన్నటువంటి సమాధానం, ఇవన్నీ మనకి కలుగుతాయి. క్రిస్మస్ ఇవన్నీ ఎప్పుడు తీసేసుకుంటాము మనం, మన ముఖాలు చాలా తేటగా, ప్లెజెంట్గా, మనల్ని చూసేవారికి కూడా సమాధానం ఉంటాయి. మనతో మాట్లాడాలని అనిపిస్తుంది. మొత్తం కోపంతో పెట్టుకున్నారనుకోండి, కాస్త ఇదిగా ఉన్నారు, మనం ఇవ్వదాం అనుకుంటే. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆయన వెలుగు మనలోకి వచ్చి మనలో ఉన్న చీకటి సాధారణ శక్తుల ప్రభావాన్ని అంతటినీ మనలో నుండి బయటకు తీసుకుంది. సో ఆ సంతోషం, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి ఏంటంటే రక్షణ మనకి వచ్చిన, రక్షించబడతాం. ఆ తర్వాత దేవుని చేతిలో పదిలపరచబడతాం. He will preserve us. Once you accept Christ, He will take you in His arms and He will preserve you. సాధారణ కాకుండా లూకాసు వార్త అయితే ఆయన పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత మనం ఇవన్నీ చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాక్య భాగం మనం చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్రం చొప్పున ధర్మము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం ముందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించినట్టు ప్రభు ధర్మశాస్త్రం వద్ద చెప్పబడినట్టు గుంపల జతమైన 2 పావుల పిల్లలైన బలిగా సమర్పించినట్టు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి తల్లిదండ్రులు ఈ దినాన యేసుక్రీస్తును యెరూషలేమునకు తీసుకుని పోయారు. యెరూషలేమునందు సిమియోను అన్న ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైంది, ఇశ్రాయేలు యొక్క ఆదరణకరం కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సిమియోను మీద పరిశుద్ధాత్మ ఉంది. అతడు నీతిమంతుడును, చూడండి, నీతిమంతుడు భక్తిపరుడై
నీతిమంతుడు భక్తిపరుడు అయినాడు. ఆయన ప్రభు వచ్చే వరకు నేను మరణం పొందమని ఆయన వచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎంతో ముసలివాడు ఆయనను చేతిలో తీసుకున్నప్పుడు రక్షణను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పొందుతున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరిచినట్టు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసుకుంది. నీ రక్షణను నేను కన్నులారా చూస్తాను. సకల జనులకు అన్నులకు సకల జనులకు నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుకుంది. దేవునికి మహిమ కలుగుతాను. ఈ సినిమాకు పిల్లే అంటే సెకండ్ హెడ్ పిల్లే ఆయన కుమారుడు ఈ సినిమా గారు. అంటే ఎంత వాక్యానుసారంగా జీవిస్తూ నీతిమంతుడిగా భయభక్తులు కలిగి వాక్యుడు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఈయన కొడుకే గమాలియేలు. ఆ గమాలియేలు గారి దగ్గరే మన పౌలు గారు ధర్మశాస్త్రం నేర్చుకున్నారు. నేను చాలా గౌరవం తెలుసుకున్నాను. సో ఈ సినిమా నేను ఎప్పుడు ఒక ఆలోచన, క్రీస్తు ఓల్డ్ టెస్టిమెంట్లో లేరు కదా, మరి క్రీస్తు రక్తం మాకు ఎట్లా చేయబడుతుంది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ కూడా క్రీస్తు వాక్యమైన దేవుడు కదా, ఆయన వేరే వాక్యమైన దేవుడు. ఆ వాక్యం అనుసరించిన వారికి క్రీస్తు ఇప్పుడు చూపించిన రక్తం వారి మీద కూడా చాలా డౌట్ పెట్టారు. చాలా ఓల్డ్ టెస్టిమెంట్కి క్రీస్తు కాల్చిన రక్తానికి ఎట్లా సంబంధం ఏంటి? వాక్యమైన దేవుని విశ్వసించి వెంబడించి నీతిమంతులుగా తీర్చబడిన వారందరికీ కూడా క్రీస్తు రక్తం అప్లై చేయబడి వాళ్ళు కూడా ఇటువంటి సినిమా గారు ఆయన చేతుల్లో ఈ రక్షణను నేను పట్టుదల చూశాను. చివరిగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 మనం వాడు ఎవరి నిమిత్తం సంస్థలో ఉన్నావో 9వ వచనంలో దేవుని కృప ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ప్రతి మనుషుని కొరకు లోకంలో పుట్టిన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూస్తున్నాము. మన ప్రకటన గ్రంథంలో యేసు మనం ఎలా చూస్తున్నాం అంటే మహిమా ప్రభావం కలిగినటువంటి ఆయన కళ్ళలో కన్ను పెట్టి చూడలేము. ఆయన చూసినటువంటి యోహాను అంత భక్తిపరుడు పడిపోయాడు, ప్రాణం పోయినంత పనైంది. అంత శక్తి కలిగినటువంటి రూపంలో ఉన్నాడు. క్రీస్తు అనగానే ఒక మనలో ఒక గొర్రెపిల్లను పెంచుకున్నామని రూపమే మనలో ఉంది, లేదండి. ఇప్పుడు గొర్రెపిల్ల కాదు, తేలిపరి ప్రథమ సింహం రాబోతున్న దినాలు, ఆ దినాలలో సూచనలు మనకు కనబడుతున్నాయి. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మనం తప్పించుకోలేము. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మనం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డ యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో ఆయన మరణం పొందినందున దేవుని కృప ఎంత అపారమైనది ఒకసారి చూడండి. మరణం పొందింది ఆయన, శిలువ అనుభవించింది ఆయన, ముళ్ళ కిరీటం పెట్టుకుంది ఆయన, మాటలు పడింది ఆయన. ఆయనను అనుసరిస్తే చాలు,
ఆయన చేసినటువంటి ఆ త్యాగమంతా కూడా నీ మీదకి వచ్చి మహిమ ప్రభావం నీకు కూడా అన్ని అంత కష్టంగా పట్టాల్సి ఆయన నా కొరకు చేశాడని నువ్వు నమ్మితే నమ్మిన ప్రతివాడు నీతి అబ్రహాము దేవుడు నమ్మిన అతనికి నీతిగా ఎంచబడదు. ఆయన మన కొరకు చనిపోయినాడు. ఆయన మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వాడిగా మనకు కూడా చెప్తా ఉంటాడు కదా, నువ్వు జయిస్తే కిరీటం ఇస్తాను, నా సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నా. అంటే క్రీస్తు రూపంలోకి మనం వెళ్ళబోతున్నాం. అంత విలువ కలిగినటువంటి అంత పవర్ఫుల్ క్రీస్తు రూపంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన మనం వెంబడిస్తే, ఆయన ఓర్చుకున్నట్టు ఓర్చుకోగలిగితే, ఆయన ప్రేమించినట్టు ప్రేమించగలిగితే యూ విల్ బి లైక్ క్రైస్ట్. సో క్రైస్ట్ ఒకసారి ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు మధ్య సింహాసనం, ఆ చుట్టూ కోట్ల కొద్ది దేవదూతలు, ఇంతమంది మధ్యలో క్రీస్తు సెంటర్ పాయింట్. కేవలం ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టి, గొర్రె పిల్ల రక్తం చిందించిన గొర్రె పిల్ల వదకు వెళ్ళినట్టు ఆ గొర్రె పిల్ల ఈ గ్రంథాన్ని ఉంటున్నట్టు అర్హుడు, ఆ సెంటర్ పాయింట్ ఆయన. అంటే ఆయన వెంబడిస్తే మనం కూడా ఇంత ఆధిక్యత ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాడంటాడు. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నావో, ఎవరి వల్ల సమస్తం కలుగుతున్నావో, ఆయన అనేకమైన కుమారులను మనలను నష్టానికి చెప్పాలంటే ఆయన మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన శ్రమల ద్వారా మనకు మహిమ, ఆయనకు మహిమ, ఆయన శ్రమల ద్వారా మనకి కూడా మహిమ. ఆ మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా, మన రక్షణకర్తనేమో శ్రమల ద్వారా తీసుకెళ్ళి మనకు మహిమ ఇచ్చినటువంటి దేవుని ప్రేమ ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రేమను మర్చిపోవడం, ప్రేమ అంటే ఆత్మను పాటించింది. నన్ను ప్రేమించేవాడు ఆత్మ భయపడదు. ప్రేమ అంటే చెప్పింది చేయడం ప్రేమ. పెళ్ళిళ్ళలో చెప్తారు కదా, భార్య భర్తకు లోబడినట్టు అంటే చెప్పింది చేయడం. చెప్పింది చేయడం అంటే ఏంటి? ప్రేమించడం. భర్త భార్యను ప్రేమించాలి అని అంటే చెప్పింది చేయడం. ఇద్దరికి చెప్పింది ఒకటే. యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చాలా వివరంగా ఈ మాట చెప్పబడింది. ఇద్దరికి చెప్పింది ఒకటి. ఆ మాట చెప్పగానే భర్తకు లోబడి ఉండాలి భార్య అనగానే హస్బెండ్స్ చూడాలన్నమాట. అంటూ పడుతుంటాను. చాలా ఆయన నుంచి నేను రూల్ చేయాలి సార్. భర్త చెప్పింది భార్య ప్రేమించమంటే అని చెప్పింది ఇద్దరికి చెప్తుంది. ఆజ్ఞ దేవుడి మాట పాటించింది. దేవుడిని ప్రేమించుకుంటే ఆయన ఆజ్ఞ చేయండి. పరిశుద్ధపరచు వారిని 11-12 వచనాల్లో పరిశుద్ధపరచు వారిని, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలం. ఆయన కుమారుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయన పొందినటువంటి అభిషేకం దేవుడిచ్చాడు కాబట్టి, పరిశుద్ధపరచబడు మనకును పరిశుద్ధపరిచే ఆయనకును మూలం ఒకటే, దేవుడే. తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన ప్రేమ మనకి మూలం, అందరికి ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిద్ధపడగా, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని జ్ఞానం చేస్తున్నాను, మరియు నేను ఆయన నమ్ముకుందును అని
ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. ఈ స్టేట్మెంట్ మన మీద కూడా చెప్పగలిగేటట్టున్నారు. ఇదిగో నీవు నాకు ఇచ్చిన పిల్లలు మనందరి మీద తండ్రి ఎదుట క్రీస్తు ఈ స్టేట్మెంట్ మనకు కూడా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారని ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని. Satan, don't forget, he has the power to kill us. మరణం యొక్క బలం గలవాడు. వాడి చేతుల్లో చిక్కా అనుకోండి, ఏ విషయంలో చిక్కినా, చిన్న విషయంలో చిక్కినా, పెద్ద విషయంలో చిక్కినా, పిరికితనంలో చిక్కినా, వ్యభిచారంలో చిక్కినా, వాడు మనల్ని కిల్లర్స్. పాపం మరణం కన్ను, పాపం పరిపక్వమై ఏమి చేసినా, ఒక్క పైసా దొంగతనం చేసినా దొంగతనమే, 5 మిలియన్స్ చేసిన దొంగలు వ్యభిచారం మాతృలు పిరికివారు అందరూ అగ్నిలో పడవేయబడుతుంది. ఏది ఉన్నా దానిని ఈ దినం మనం క్రీస్తు రక్తంలో పాల్పంచుకోబోతున్నాం. ప్రభువా, నాలో ఉన్న ఈ బలహీనతను తీసివేయండి, ఈ వెలుగును నాలోకి పంపించండి. ఆ ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని ఆత్మ విషయమై దీనులై తగ్గించుకొని నీ దీనత నాలోకి నింపు నాయన, నీ పరిశుద్ధత నాలో నింపు. ఆయన దీనుడయ్యాడు, ఆయన తను తగ్గించుకున్నాడు, మహిమ వదిలి ఈ లోకానికి వచ్చాడు, మనకు మాత్రమే ఉంటాడు. అంత గొప్ప దేవుని క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ born as a man, they become the children of God by a new birth. ఆయన అంగీకరించినటువంటి వాళ్ళు, ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి, దేవుని కుమార్తెలుగా మనం చేయడానికి, దేవుని మహిమను మనకి ఇవ్వడానికి, దేవుని వారసులుగా చేయడానికి, దేవునితో సదాకాలం ఉండడానికి. కానీ చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న మిస్టేక్స్, ఇంకో చిన్న విషయాలలో ఈ మహిమను పోగొట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం, దేవుని స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం. వాటిని వదిలి వేసుకోవడానికి మనకి పరిశుద్ధాత్మ బలం, ఆయన అభిషేకం, వాక్యం కింద మనం ఉంటే, దేవుని మాటలు మనం వింటుంటే, క్రీస్తు మాటలు మనం వింటున్నప్పుడు క్రీస్తుకి ఇచ్చిన అభిషేకం మన మీదకి వస్తుంది. ఆ 700 ఆత్మ మన మీదకి వస్తుంది. ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆ అభిషేకాన్ని మన అందరం ఒక్క శరీరంలో పాల్గొంటున్నాం. కాబట్టి మనందరం ఒక్కటిగానే ఉండాలి, ఏ భేదం ఒక్కటిగా ఉండాలి. రక్త మాంసాలు, ఆయన రక్త మాంసాలు మనం పాల్గొంటున్నప్పుడు ఆయన అభిషేకం మనం తెలుస్తుంది. ఒకే ఆలోచన కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, దేవుడిచ్చే మహిమను పొందబోతున్నాం. మహిమను పొందడానికి అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ, ఈ పాలు విషయాలు, పాలు అనేది పొట్టు గాలి చేత పొట్టులాగా పోవాలి. ఒక దేవుని ఆ మొత్తు నుండి చిగురు పుట్టింది, ఆ చిగురు నుండి మనం పుట్టాం. ఆ చెట్టుకు అడ్డుకట్టబడితేనే మనకు విలువ, లేకపోతే మన విలువంతా దాన్ని ఎండిపోతుంది. దాన్ని తీసి కదులు పెడతారు, ఫలాలు లేదు కదులు పెడతారు. కాబట్టి ఈ కార్యాలన్నీ ఆయన అభిషేకం పొందితే ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒక స్టెప్లో ఆగిపోతున్నా ఒకరు, ఐఎమ్ ప్యూర్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, చర్చ్కి వస్తున్నా, టైల్స్ ఇస్తున్నా, నా పనులన్నీ నేను చేస్తున్నా, ఐఎమ్ వెరీ గుడ్. ద నెక్స్ట్ పార్ట్, వేదలకు సువార్త ప్రకటించడం, నలిగిన వారికి విడుదల, ఇవన్నీ చేయడం కూడా, అది కూడా చేయాలి. కీడు చేయడం మాత్రం కాదు, మేలు కూడా ఆ రీతిగా క్రిస్మస్ కాలంలో ఉండి నూతన
నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్న మనం నూతన రిజల్యూషన్, అయ్యా నీ మహిమ నాకు కావాలి, నీ మాకు కావాలి, నీవిచ్చే ఆశీర్వాదాలు కావాలి, నీవిచ్చే కిరీటం మాకు కావాలి, నీవిచ్చే భద్రమే మాకు కావాలి, నీవు నాకు కావాలి అని మనందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మన కృపను మన అందరి మీద నూతన సంఘం అంతటి మీద వచ్చి పరిశుద్ధాత్మ వరాలను మనకు అనుగ్రహించి ఆయన కొరకు మన విడిమ నూతన సంఘం గొప్పగా వాడబడతారు. అల్పమైన దానిమైనా సరే, మనం చిన్న సంఖ్య అవ్వచ్చు, చిన్న సంఖ్య అయినా అక్కడి నుంచే దేవుడు వేసుకోవచ్చు. సో మనం ప్రభుత్వం కలిగినటువంటి వారంటే మనం బలవంతులు. దేవుడు ఆ రీతిగా కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు, మన కాపరి గారికి నా వందనాలు, వినందిపాయ గారికి నా వందనాలు, సంఘానికి కూడా మనం తెలియజేస్తూ మనం దేవుడికి సమస్త జ్ఞానం గురించిన ఆయన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలను కూర్చోనండి. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు, దశమ భాగంలో కొన్ని కానుకలు తీసుకొని వచ్చిన వారు ఉన్నట్లయితే మనకు వచ్చి కానుకలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనకరం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని సన్నిధిలో నిలవబడినటువంటి దీని బిడ్డల బట్టి నీకు వందనాలు ప్రభా. మరి రాబడిలో నుండి దశమ భాగం తీసుకుని వచ్చినటువంటి కిషోర్ కుమార్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డను మీ యొక్క సమస్తము మీకు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభా, మరి ఈ సంవత్సర కాలం అంతా సంరక్షించిన విధానాన్ని బట్టి ఆనంద్ గారి కుటుంబం తీసుకుని వచ్చినటువంటి కృతజ్ఞత కానుకలను బట్టి కూడా మీకు వందనాలు. వీటిలో మీరు దీవించిన విధానాన్ని బట్టి, సంరక్షించిన విధానాన్ని బట్టి, ఆలోచన చేతి నడిపించిన విధానాన్ని బట్టి
ఎలాగున తండ్రి ఈ సంవత్సరం ఎలాగున మీ బిడ్డలను మీరు సంరక్షించారో వాటన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాగున దేవ వీరినే కాదు కానీ సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించినందుకు మీ గృహంలో లేకపోతే మీ ఆలయంలో ఆహారం ఉండబట్టి తండ్రి రాబడిలో నుండి దశ విభాగంలో సమర్పించిన కిషోర్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. వారిని మా కుటుంబం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించు ఉన్నది మీరు మామన్నారు. మరి ప్రతి అవసరతను తీర్చుచూ ఉన్నది మీరు కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించుకుంటూ ప్రభా ఈ కానుకలను మీ ప్రార్థనను మీ బిడ్డలను మీ పాద సన్నిధికి చేర్చుకోండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాప్తి ఇప్పుడు ఎల్లప్పుడూ నీకు నీ కుటుంబం సంఘ కానుకలు సమర్పించుకుందాం. సంఘ కానుకలు పాడేటప్పుడు ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడదలుచుకుంటే పాడవలసిందిగా కోరుతున్నాను. పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం.
నీకే ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు సమస్తమునకు కారణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. యేసు రక్షక, నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని ప్రేమించి దీవించి ఈ సంవత్సరం ఆది నుండి ఈ సంవత్సరం అంతకు ఈ ఆదివారం వరకు సజీవుల లెక్కలో నుంచి క్షేమంగా కాచి కాపాడినందుకు నీకు వందనాలు అవ్వా. మార్చి మాసం ఉన్న మరి ప్రత్యేకముగా తండ్రి మమ్మలను నీ రెక్కల నీడను సంరక్షించి కాపాడినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసురాజా ప్రభా, కరోనాను బట్టి తండ్రి అనేకులు మరణించి ఉన్నారు దేవా. అయితే తండ్రి ఈ మా సంఘంలో ఎవరిని కూడా తండ్రి కరోనా ద్వారా మరణించకుండా నీ కృపను చూపించినందుకు నీకు వందనాలు దేవా. కొందరికి వచ్చి తగ్గి ఉంటుండగా దేవా మీరు సంరక్షించి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, ఇదిగో తండ్రి ఈ ఆఖరు ఆదివారం ఆరాధనలు సంవత్సరంలో జరిగించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన చక్కని వాక్యమును బట్టి నీకు వందనాలు. అది మా హృదయాలలో 100 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. నిజమే దేవా, నీవు తండ్రి న్యాయాధిపతివై ఉండి సమాధానకర్తగా మరి న్యాయమైనటువంటి తీర్పరిగా ఉంటున్నాను దేవా. ఆయన నీవు వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాను తండ్రి. మరణము ముళ్ళును విరవటానికి తండ్రి ప్రభా మానవునిగా నీవు జన్మించి మరణమును పాపమును వాటి ముళ్ళును మీరు విరిచి విజయమును సాధించినందుకు నీ బిడ్డలముగా మేము కూడా అట్టిని కృపను పొందుకొని ఆ మరణం మీద పాపము మీద విజయం సాధించాలని దేవా మమ్మలను నీవు ఏర్పాటు చేసుకొని ఉంటడుగా బలహీనులమైన మమ్మలను బలపరిస్తే కానీ ఆ కార్యము మేము చేయలేము తండ్రి. మమ్మల్ని బలపరుచుమని నీ పరిశుద్ధాత్మను మా మీద మెండుగా కుమ్మరించుమని బ్రతుకులాడుకుంటున్నాను. నీవు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి పాపమును మరణమును సాతానును వాటి క్రియలన్నింటినీ కూడా మేము జయించున్నట్లు నీ కృపా సహాయాలను అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటున్నాను. యేసు ప్రభువా, యేసు రక్షక, రెడీమర్ సంఘములకు మీరు అనుగ్రహించిన కాపరిని బట్టి మీకు వందనాలు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి మీ యొక్క కృపలో దేవా దినదినము అవసరమైనటువంటి ఆరోగ్యము అనుగ్రహించు మా నిమిత్తమును ఇంకా అనేకుల నిమిత్తమును తండ్రి నిదాసులు చేసిన ప్రార్థనను నీవు అంగీకరించున్నది వందనాలు దేవా. రానైన దినముల్లో కూడా అటు నీ కృపా సహాయాన్ని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు ఆపాదించుకోమని బ్రతుకుంటున్నాను. అదేవిధంగా యేసు ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు అవసరమైన నీ కృపను నీ శక్తితో బిడ్డను ఇక్కడ నడిపించండి. అనారోగ్యములతో పట్టబడి ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. బంధకాలలో బంధింపబడి ప్రభా విడుదల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చీకటిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పాపంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శాపముతో పట్టబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వీరందరినీ విడిపించడం కొరకే నీవు ఈ భూమి మీదకి వచ్చిన వీరందరినీ తండ్రి మరి విడిపించి నీ నామ మహిమార్థం వారు జీవించినట్లు చేయుటకు వచ్చినటువంటి కార్యంలో నీవే జరిగించి మహిమ పొందుకోమని దేవా. ఇదిగో ప్రభా మరి మేము నీ
క్రిస్మస్ ఆరాధనను జరిగించుకొని ఉన్నాము తండ్రి. ప్రభా మరి నిన్ను కలిగి జరిగించుకొని ఉన్నాము. నీకు లేక ఆరాధన జరిగినవో తెలుసు ప్రభా. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము తండ్రి. నూతన సంవత్సరంలోనికి నిన్ను కలిగి నేను ప్రవేశించినట్టు సంఘముగా ప్రతి ఒక్కరూ యేసయ్య నిన్ను కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగినట్లు సహాయం వచ్చింది ప్రభా. నీవు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినాను అది వ్యర్థమే కనుక అది నూతన సంవత్సరమైన నూతన పరిస్థితులు ఏమున్నా సరే అది నీవు లేనిదే నూతన పరచబడలేవు కనుక మా పాత స్థితిలోనూ దాన్ని మా పాత పరిస్థితులన్నింటినీ ఇదిగో విడిచిపెట్టుకొని నీ యొక్క కృపలో నూతనమైనటువంటి పరిస్థితుల్లో నీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని నూతన సంవత్సరంలోకి ప్రవేశించినట్లు సహాయం చేయండి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకుని స్త్రీల సమాజంను బట్టి యవనస్తులను బట్టి సండే స్కూల్ బట్టి ఈ 3 విభాగాల ద్వారా మీరు మహిమను పొందుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తురాజా. ఇదిగో తండ్రి నీకు కానుకలు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి వారు సమర్పించిన కానుకలు దేవుని ఆశీర్వాదాలు తిరిగి వారికి ప్రత్యేకంగా సమయంలో మా దేశమును బట్టి రాష్ట్రములను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి కొత్త విధమైనటువంటి కరోనా స్ట్రెయిన్ అనేటువంటి కరోనా ప్రభావం చాలా ఎక్కువగాను చాలా త్వరితగతముగాను వ్యాప్తి చెందుతూ ఉన్నదని విని ఉన్నాము తండ్రి. రెడీమర్ లూథరన్ సంఘమును ఈ మా జంట నగరాలను మా రాష్ట్రాలను ఈ మా దేశమును నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నీవే తండ్రి సంరక్షించి కాపాడు. ఎవరికి ఎట్టి కీడు అనే కలగకుండా సంరక్షించమని వేడుకుంటూ తండ్రి ఇదిగో దేవా నీ ప్రభురాత్రి భోజన సంస్కారంలో మేము పాల్గొనగా ప్రభా ఈ నీ రొట్టె ఈ నీ ద్రాక్ష ఈ నీ రక్తము మా యొక్క దేహములను బలపరిచేవిగా మా ఆలోచనలను స్థిరపరిచేవిగా ఉన్నట్టు సహాయం చేసి నడిపించినది ప్రభా. తిరిగి మా గృహంలోకి వెళ్ళేటప్పుడు తండ్రి నీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థనని మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాము మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచుకునిగాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మానదిన ఆహారం మాకు దయచి వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించి ప్రకారం అపరాధాలను క్షమించి శోధకులను తెగాల్సిన తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము దయచేసి కూర్చోండి. సంఘ ప్రకటన యథావిధిగా వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో మన ఆరాధన జరుగుతుంది. గమనించాలి, ఆన్లైన్లోనే మనం ఆరాధన చేసుకుంటాం. ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ఆరాధన ప్రారంభించబడుతుంది. వాక్యోపదేశం చేసేటువంటి వారు ఈ సునీల్ మామయ్య గారు ప్రెసిడెంట్. ఆయన మన వాక్యం నడిపిస్తారు. వచ్చే ఆదివారం సంస్కారం ఉండదు, ఎందుకంటే 31వ తారీఖు రాత్రి ప్రభురాత్రి భోజన సంస్కారంలో లేదా 1వ తారీఖు ప్రవేశించిన తర్వాత తీసుకుంటాం కనుక ఉండదని పాస్టర్ గారు చెప్తున్నారు. సో 31వ తారీఖు రాత్రి 11 గంటలకు ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. దానిలో సంస్కారాలకు ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతున్నాను. 1వ తారీఖు ఉదయం 10 గంటలకు మళ్ళా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. మన సంఘ కాపరి సంపూర్ణరావు గారు దానిలో ప్రసంగం చేస్తారు. వాచ్మెన్ సర్వీస్లో మరి ఫేర్వెల్ మెసేజ్ నిరీక్షణ్ గారు, న్యూ ఇయర్ మెసేజ్ కిషోర్ గారు. మరి నిరీక్షణ్ గారు రాకపోవచ్చు అన్నారు. ఒకవేళ ఆయన రాకపోతే నేను చేస్తాను, మరి ఆయన వస్తే నిరీక్షణ్ గారే చేస్తారు. అదేవిధంగా పోయిన ఆదివారం వచ్చినటువంటి కానుకలు లేదా వినాయక్ కుమార్ గారి కుటుంబము కృతజ్ఞతగా 5,000 సమర్పించున్నారు. నిరీక్షణ గారి కుటుంబము 1,000 రూపాయలు, అనిల్ పది 1,000 రూపాయలు, వెలసి 7,000 రూపాయలు కానుకలు వచ్చినది. గమనించాలి. మళ్ళా 31 రాత్రి 11 గంటలకు ఆ రోజున సంస్కారం ఉంటుంది, సిద్ధపడి ఉండండి. 1వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. మన
సంఘ కాపరి సంతోషరావు గారు వాక్యం అందిస్తారు. 3వ తారీఖు ఆదివారం డాక్టర్ సునీల్ బాలయ్య గారు ప్రెసిడెంట్ మన వాక్యంలో అందిస్తారు. మరి సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవునికి ఎట్టి కృతజ్ఞతలు చెల్లించినా కూడా అవి తక్కువ. ఎందుకంటే సుమారు నిన్న క్రిస్మస్ రోజుకి 9 నెలల 9 రోజుల తర్వాత మనం మళ్ళా దేవాలయంలో కలుసుకున్నాం. మార్చి 16 తర్వాత డిసెంబర్ 25 9 నెలల 9 రోజులు. ఈ కాలం అంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఎంతమంది మీ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? ఎందుకంటే ఈ ప్రశ్న వేసేటప్పుడు ఆ ప్రశ్న నాకు కూడా ఈ సమయాన్ని ఏం చేశాము ఒకసారి ఆలోచిద్దాం. మరి ఒకవేళ మరలా లాక్డౌన్ పెడితే మన పరిస్థితి ఏంటి? వీటన్నిటిని గురించి ముందు కృతజ్ఞత చెల్లిద్దాం. భవిష్యత్తుల గురించి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మరి ఏం చేయమంటారో దేవుడు నేను ఇలా చేస్తాను దేవా అనే ప్రార్థన అందుగానే నన్ను ఏం చేయమంటావు దేవా అనే ప్రార్థనలో తక్కువ. కనుక ఈ సమయంలో నన్ను ఏం చేయమంటావు దేవా అనే ప్రార్థనను చేద్దామనంటే ఇప్పుడు చేయడం కాదు, మనం మన గృహాలకు వెళ్ళి ఆరాధన పిలుచుకొని చేసుకుందాం. 383వ కీర్తన స్తోత్రార్పణ కీర్తన కీర్తన చరణం పల్లవి ఆఖరి చరణం పాడుకున్నాం. మరి అలాగే ఈ పాట పాడుకుంటూ ఈ కీర్తన పాడుకుంటూ సంస్కారాలను నీ
పరిశుద్ధుడైన దేవా, మేము సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినది హితము అయ్యున్నది. లోకములోనికి నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ వలన భక్తులందరికీ పరలోక రాజ్యము తెరిచి ఉన్నాము. ఆయన రెండవ రాకడ వలన మృతుల పునరుత్థానమును రాబోవు లోకపు జీవమును తెచ్చదము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామమును నేను కొనియాడి గణపరిచి సదానిన్నింటిలో స్తుతించుచున్నాను. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాకు అపరాధం చేసిన వారిని మేము క్షమించి మా ప్రకారం అపరాధం క్షమించి శోధన ఏకాదశిని తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కొరకుటికై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తమూలమైన కొత్త నిబంధన అయినది. దీన్ని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైనను గాక. ఆమేన్. సమస్తము సిద్ధంగా ఉన్నది. సమాధానంతో రావాల్సిందిగా కోరుతున్నాను.
మరి సంస్కారం తీసుకునే వాళ్ళు ఒక 20-23 మంది ఉన్నట్టున్నాం. అందరూ ఒక్కసారి వచ్చేస్తే ఆన్లైన్లో కూడా మరి మన సంఘస్థులు ఉన్నారు కనుక అందరికీ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకేసారి వస్తే మంచిదని. ఆన్లైన్లో తీసుకున్నామని అనుకుంటున్నా. రొట్టెలు తీసుకున్నారా? ద్రాక్షరసం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అయిపోయినట్లయితే దీన్ని తీసుకున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు శరీరం, ఆయన వెళ్ళని రక్తం మిమ్మల్ని నిజమైన విశ్వాసం కలిగించి నిత్య దేవుని కలిగితే సంరక్షించి కాపాడకుండా ఆమె లేచి వెళ్ళి సమాధానం ప్రార్థన చేసుకోండి. సెలవు చేద్దాం. ప్రార్థన. అయ్యా ప్రభుదాస్ గారు తీసుకుంటారా సంస్కారం? ఇంకెవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఎవరు లేకపోతే సెలవు చేద్దాం. నీ Nada de
శ్రేయస్కరమైన దానం వల్ల మా ఆత్మల శాంతి తీర్చినందుకే నీకు వందనము చెల్లించుతున్నాను. మరియు దీనివల్లనే నీ అన్నమాకు గల విశ్వాసం మాలో ఒకరు పొందవలసిన నీ ప్రేమను నీ కృపను బట్టి బలపడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములు జీవించుతూ పరిపాలించుతున్నట్టు నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేయునుగాక.